కుటుంబ సమేతంగా శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని వేడుకున్నారు. రాత్రి 10 గంటలకు శ్రీశైలం నుండి ఒక ఏసీ బస్సు, హైదరాబాద్ నుండి శ్రీశైలం ఒక ఏసీ బస్సు తిరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణలోని ప్రతి మండలం నుండి జిల్లా హెడ్ క్వార్టర్కు ఒక ఏసీ బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ నుండి హైదరాబాద్కు ఒక ఏసీ బస్సు నడుపుతామన్నారు. అవసరమైతే మండల కేంద్రం నుండి స్థానికల అవసరాలు ఉంటే హైదరాబాద్కు ఏసీ బస్సు ఏర్పాటు చేస్తాం. చెప్పినట్లుగా రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. 1 లక్ష వరకు చేస్తాం. ఇప్పుడు 1,50,000 వరకు రుణమాఫీ చేస్తున్నాం. తొందరలో 2 లక్షల వరకు ఉన్న వాళ్లకు రుణమాఫీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుండి 2 బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు. వారిపై ఒత్తిడి తెస్తామన్నారు. 2 తెలుగు రాష్ట్రాల సమస్యలు సామరస్యంగా చేసుకుంటామని తెలిపారు. నేను కూర్చుని అక్కతో జాగ్రత్తగా ఉండి ఇక్కడ కూర్చొని ఆడికి వచ్చిర్రు అలా నమ్ముకొని నేను బతుకు బస్ స్టాండ్ అని అంటే ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు గురించి మాట్లాడిన సందర్భంలో అక్కడ ఉండబడేటువంటి రాజకీయ పరిస్థితులలో ఒక చర్చ జరుగుతూ కాంగ్రెస్ పార్టీలోకి ఉండి మోసం చేసిపోయి అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను విమర్శించేదంట, నాయకత్వాన్ని విమర్శించేదంట వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు ఇక్కడ దాకా మొన్న ఉండి ఇట్లా బల్లలు కొట్టిపోయిన వాళ్ళే ఆడిపోయి మళ్ళీ అట్లా చేస్తూ ఉన్నారు. వాళ్ళ పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండి మళ్ళీ నేను ఎప్పుడు ఇచ్చిపెట్టిపోతారు అనే ఆ భావన వచ్చేదని తప్ప ఎవరిని కూడా మహిళల పట్ల కానీ మా కాంగ్రెస్ పార్టీ మా నాయకురాలు సోనియా గాంధీ గారు మహిళలు మేమెందుకు అవమానపడతాం. ఆనాడు అదే సభల ఒక గిరిజన మహిళను పట్టుకొని నాలెడ్జ్ లేదని మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసి కొంత సభ్యుడు. సో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. సభ లోపల అనేక అంశాలు జరుగుతాయి. దాన్ని అంతసేపు రాజకీయంగా పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. దానికి కౌంటర్ పార్టీ చేసినారు. మీరు మైకి చేయడానికి సిద్ధంగా ఉంటారు, తర్వాత బయట చేసినారు. ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు జరుగుతున్నాయి. అక్కడెక్కడ కూడా అన్పార్లమెంటరీని కానీ ఎవరిని కించపరిచే విధంగా కాదు. మమ్మల్ని మోసం చేసి పేరు కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంశాలు ఇద్దరు కూడా కలిసి తెలుగు గొంతుగా కేంద్రం ద్వారా నిధులు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన కొద్ది జరుగుతోంది. అందులో వాళ్ళు కూడా ముందుకొచ్చారు, మేము కూడా ముందుకొచ్చాం. ఈ సమృద్ధ వాతావరణంతో ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న చిన్న అంశాలు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ ఇష్యూలో కూడా ఉన్నాయి. ఈ మధ్యలో ఎప్పుడో ఒకసారి నేను విజయవాడ అయినప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా కలుస్తాం. అట్లా ఇష్యూస్కి సంబంధించి అన్ని రిజాల్వ్ చేసుకొని 2 రాష్ట్రాల అభివృద్ధి దిశ లోపల 2 ప్రభుత్వాలు వ్యక్తుల కంటే